సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఎవరైతే ప్రతిదీ ఈఎంఐలు పెట్టుకుంటున్నారో వాళ్ళ కోసంగా ఈ వీడియో మాట్లాడుకుందాం. నా దగ్గర ఒక చిన్న డేటా ఉంది. షూర్ సార్. 70% ఐఫోన్లన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఈఎంఐలు కొంటున్నారంట. 80% మంది కార్లన్నీ కూడా ఈఎంఐలు కొంటున్నారు. 60% మంది హోమ్స్ అంటే ఇళ్ళన్నీ కూడా ఈఎంఐలను కొంటున్నారు. ఒక చిన్న ఉద్యోగం వచ్చిన వెంటనే 20,000కో 30,000కో 40,000కో ఉద్యోగం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక డెట్ ట్రాప్లోకి విరుక్కుపోతున్నారు. అంటే ఉద్యోగం వచ్చిన వెంటనే ఒక కాస్ట్లీ ఐఫోన్ కొనియాలి, ఉద్యోగం వచ్చిన వెంటనే ఒక కాస్ట్లీ కార్ తీసేసుకోవాలి, ఉద్యోగం వచ్చిన వెంటనే 1 కోటో 2 కోట్లు పెట్టి ఇల్లు కొనాలి. సో ప్రతి ఒక్కరూ ఈ డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక సాధారణ మధ్యతరగతి వాడు చేసే ఎక్స్పెన్సెస్ లయబిలిటీస్ ఎలా ఉంటాయి, ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేసే ఎక్స్పెన్సెస్ లయబిలిటీస్ ఎలా ఉంటాయి, ఒక్కసారి డీటెయిల్గా చెప్పగలరు? సో ఇప్పుడు మీరే చెప్తున్నారు ప్రతి ఒక్కదాన్ని ఈఎంఐలో కొంటున్నారు అని చెప్పి. ఈఎంఐలో కొంటున్నారు అని అంటే అది మనం ఎఫోర్డ్ చేయలేనిది. ఎఫోర్డ్ చేయలేని దాన్ని అప్పు చేసి మనం కొంటున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం? మనం రిచ్గా కనపడటానికి, స్టేటస్ చూపించుకోవడం, అంతే కదా. అంతకు మించి ఇంకో రీజన్ లేదు కదా. కేవలం చూపించుకోవడం కోసమే. ఇప్పుడు ఫోన్ కొనాలి అని అంటే మనం అప్పు చేయకుండా 15-20 వేల రూపాయల ఫోన్ కొనగలిగితే అదే కొనుక్కోవచ్చు. కానీ ₹1,00,000 వరకు ఎందుకు వెళ్తున్నాం? చూపించుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి. అంటే సొసైటీలో నేను కూడా గొప్పగా బ్రతుకుతున్నాను అని చూడండి. ఎవరికి చూపించాలనుకుంటున్నారు? ఇది పెద్ద ప్రశ్న. మీరు ఎవరికి చూపించాలనుకుంటున్నారని అంటే, మీకు ఒక అవసరం వస్తే నీ మొహం మీద తలుపులు వేసేవాడికి, నీతో తిరిగేవాడే నిన్ను మోసం చేస్తాడు వాడికి, నీకు ఎటువంటి సమస్య ప్రాణం మీదకి వచ్చినా కానీ నిన్నటి దాకా సో కాల్డ్ బెస్టీ అని తిరిగిన వాడు ఫోన్ కూడా ఎత్తని వాడికి, ఇట్లాంటి ఒక మనుషులకి మీరు చూపించుకోవడం కోసం చేసే పనులు ఇవన్నీ. చిన్నప్పటి నుంచి మనకు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏదైనా మనకు ఉన్న దాంట్లో కొనుక్కోవాలి అని. ఇంకొక మాట కూడా చెప్పేవాళ్ళు, మనకు ఉన్న దాంట్లో బతకాలి అని. సో బేసిక్ ఇక్కడ కొంచెం మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతకాలం మనకు ఉన్న దాంట్లో బతకాలి అని చెప్పేసి మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, అది మనం సంపాదించే పాయింట్లో మాట్లాడాం. ఎంతకాలం మనం ఉన్న దాంట్లో బతకాలి, రూపాయి సంపాదించుకొని మెట్టు ఎక్కి మన లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పాం. కానీ మనం అప్పులు చేసి ఒక వస్తువును కొనాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు మాట్లాడింది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది? మనకి లేనిది ఉన్నది అని ఊహించుకొని, అంటే మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ లక్ష్యం మనది అని ఊహించుకొని మనం దాన్ని వాడుకొని అప్పుకొని ప్రతి ఒక్కదాన్ని ఇది చేసుకుంటున్నాం. ఐఫోన్లన్నీ 70% ఫిగర్ చెప్పారు కదా, 70% ఆఫ్ ద ఐఫోన్స్ ఆర్ ఈఎంఐ. అది డిప్రిషియేటింగ్ ఎసెట్టా లేకపోతే ఒక లయబిలిటీయా? సెల్ ఫోన్ అనేది ఆబ్వియస్ గా డిప్రిషియేటింగ్ అదొక లయబిలిటీ, అంతే కదా. సో జీవితంలో ₹1 పెరగని దాని మీద మీరు అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ మీరు ఒక మాట అడిగారు సార్, ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ధనవంతులు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది. ధనవంతులు అనేది డబ్బున్నోడు ధనవంతుడు కాదు. ధనవంతుడు మిడిల్ క్లాస్ అనేది మైండ్ సెట్, మన పర్సెప్షన్, ఆలోచన ధోరణి. ఎగ్జాక్ట్లీ అది. సో మనం ధనవంతుడు అవ్వాలా పేదవాడు అవ్వాలా ఏంటనేది మన ఆలోచన. మనం వేసుకుని తిరిగే వస్తువులు, తిరిగే కార్లు కాదు. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఇక్కడ నిజంగా ధనవంతుడి మైండ్ సెట్, ధనవంతుడు అని అంటే డబ్బులు ఉన్నాడు అని అనుకోవద్దు. గొప్పగా ఆలోచించేవాడు ఏం చేస్తాడు అని అంటే, వాడు నిజంగా ఐఫోన్ కొనగలిగే డబ్బులు వాడి దగ్గర ఉంటే ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి అవసరమైతే ఈఎంఐ తీసుకుంటాడు. ఆ డబ్బుల్ని పెట్టుకొని పని చేస్తాడు. వాడి అవసరాల్ని వాడు సొంత డబ్బులతో ఎప్పుడు తీర్చుకోడు. మీరు ఏ పెద్ద వ్యాపారస్తుడైనా చూడండి, వాడు డబ్బుల్ని పెట్టుబడి పెట్టి బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకొని వ్యాపారం చేస్తాడు. వాడి దగ్గర డబ్బులు పెట్టుకొని చేస్తాడు ఆ పని.
ఇక్కడికి చిన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఏమనంటే ఒక రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు, అప్పు తీసుకోకుండా ఎదగలేము అని చెప్పి. 100% కరెక్టే, కానీ ఏ పర్పస్ తోటి తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ తీసుకునే అప్పు మనల్ని ఏం చేస్తుంది, ఎంత వరకు తీసుకెళ్తుంది అన్నది మనం ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఏ పర్పస్ తో ఇక్కడ మనం అప్పు చేస్తున్నాం, పర్పస్ ఆఫ్ డెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అది పెట్టుబడి పెట్టుకో, మీ దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా దాన్ని పెట్టుబడి పెట్టి దానికోసం మీరు అప్పు చేస్తున్నారా కొనడం కోసం, లేకపోతే మీ దగ్గర డబ్బులు లేకపోయినా చూపించుకోవడం కోసం మీరు అప్పు చేస్తున్నారా, అది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎప్పుడైతే మీరు చూపించుకోవడం కోసం అప్పు చేస్తారో కన్సిడర్ యూఆర్ గాన్, అయిపోయింది మీ పని. మీరు మధ్య తరగతి నుంచి దిగువ మధ్య తరగతిలోకి మీ పరిస్థితులు మీరే దిగదాచుకున్న వాళ్ళు అయిపోతారు. ఒకరికి చూపించుకోవటం కోసం ఏ పరిస్థితిలో కూడా మనం ఏది కూడా కొనాల్సిన అవసరం మనకి లేదు. ఇప్పుడు మీరు కేవలం వస్తువుల గురించి మాట్లాడుతున్నారు, పెళ్లిళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్పులు చేసి పెళ్లి చేసేవాళ్ళు బోలెడంత మంది. ఆ పెళ్లికి వచ్చిన వారికి చూపించుకోవడం కోసమే కదా మీరు అంత ఘనంగా పెళ్లి చేసేది. వాడు అక్కడ భోజనం చేసి అక్షంతలు తీసుకొని పైన వాడి మీద వేసుకుంటూ వాడి మనసులో ఏమనుకుంటాడు, అరే వాడు ఈ కూర సరిగ్గా చేయలేదు, 3 సార్లు వేస్తారు కదా, ఒకసారి కూర సరిగ్గా చేయలేదు, ఒకసారి నాకు సరిపడా అన్నం పెట్టలేదు, అరే మొత్తం పెట్టాడు కానీ పాలు పెట్టలేదు. ఈ ₹1,00,00,000 ఖర్చు పెట్టినా, 2 కోట్లు పెట్టినా, 10 కోట్లు పెట్టినా, ఆడ వెళ్ళేటప్పుడు ఏదో ఒక లోపం వెతికేసే వెళ్తాడు కదా. ఎవరికండి మీరు చూపించుకోవడానికి ప్రయత్నం చేసేది? ఆ డబ్బులే ఉంటే ఓ మంచి భూమో, ఓ మ్యూచువల్ ఫండో, లేకపోతే ఒక ఇల్లు ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళు కదా. సో బేసిక్ గా సమాజంలో చూపించుకోవడానికి చేసే ఏ ఒక్క పనైనా కానీ మీ స్తోమతని, మీ స్థాయిని తగ్గించేసేదే. ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ స్థాయి కూడా తక్కువ స్థాయి అని నేను చెప్తా. ఎవరైతే గొప్పగా నేను చేసి చూపించకపోతే అవుతున్నాడు తక్కువగా అనుకుంటాడు అని అనుకుంటారు చూసారా, వాడు తక్కువడే. అట్లా అనుకునేవాడితే పరమనీచుడు. వాడు దేనికి పనికి రానోడు. ఇప్పుడు వాడు నువ్వు ఖర్చు పెట్టే డబ్బుకు విలువిస్తున్నాడా, మీకు విలువిస్తున్నాడా? మీరే కేటగరైజ్ చేసుకోండి. మిమ్మల్ని పట్టించుకోవడం గురించి మీరెందుకు పట్టించుకోవాలి? పెట్టుబడులు అనేవి మనం ₹1 దాచిపెట్టి చేసుకునేవి, ఇట్లాంటివన్నీ కూడా అప్పు చేసి చేసేవి. మనకి ఏది కావాలో ఎంచుకోండి. ₹1 దాచుకుని పెట్టుబడులు పెడతారా, ₹1 దాచుకుని అప్పులు పెడతారా, ఇట్లాంటి వాటి కోసం. సో సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే అన్నెసరిగా కెరియర్లు అన్నీ పాడైపోతాయి, మన జీవితాలు పోతాయి. ఇంతకుముందు ఒక మాట కూడా చెప్పా, ఇల్లు అనే పర్స్పెక్టివ్ చెప్పాను. యాక్చువల్గా నేను ఇల్లు కడితే మీ పిల్లల జీవితం అంధకారంలోకి మీరే నెట్టినట్టే అని చాలా కాంట్రవర్షియల్ వీడియో, 6 months బ్యాక్ చేసాం, చాలా కాంట్రవర్షియల్ అయింది అది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అప్పుడు ఇల్లు అని చెప్పా ఎందుకంటే అది లోన్. యాక్చువల్గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే నా స్థాయికి మించిన పని చేయటం. ఇక్కడ కూడా అదే చెప్తున్నా, ఒక ఫోన్ కొన్న జీవితాన్ని అంధకారంలోకి తోసినట్టే. మన స్తోమతకు మించి చేస్తే మన పరిమితి ఏంటో మనకి తెలిసి ఉండాలి. ఎంతలో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం మనకు తెలిసి ఉండాలి. ఇఫ్ యూ కెన్ ఎఫోర్డ్ 1 lakh ఫోన్, బై 50,000 ఫోన్. చేయగలిగిందంతా కూడా మొత్తం చేయకూడదు. మరి భవిష్యత్తుకు కూడా మన ఖర్చులు కావాలి కదా. యూ హ్యావ్ టు బై టుమారో ఆల్సో కదా. ఉండాలి కదా మీ దగ్గర. ఉన్న లక్ష ఇప్పుడే ఖర్చు పెడితే భవిష్యత్తును ఎవరు కొనిస్తారు మీ జీవితంలో? భవిష్యత్తును మీరే కొనుక్కోవాలి. మీ భవిష్యత్తును ఎవరు కొనియడు మీకు. ప్రతి ఒక్క దాన్ని ఈఎంఐలో కొని చూపించుకునే ప్రయత్నం చేయడం వల్ల మనకి ఏమీ రాదు. చేతనైతే కొనుక్కోండి, చేత కాకపోతే వదిలేయండి. చూపించుకోవడం కోసం మాత్రం ఏది చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ సార్.